వీక్షక బాంధవులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022. ఈ 2022 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా సింహరాశి వారికి గ్రహాలు ఈ ఉగాదిలో చాలా మార్పు వస్తాయి. ప్రజెంట్ అయితే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. గురు దృష్టి ఉంది. మీరు అదృష్టవంతులే, ఖచ్చితంగా ఈ సంవత్సరం అదృష్టవంతులే. అయితే ఈ రాహు కాస్త స్థాన పలటన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రజెంట్ అయితే జనరల్ గా మనం చూసైతే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. ఈ మార్చ్, ఏప్రిల్, మేలో కాస్త ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక జూన్, జూలై, ఆగస్ట్ ఈ మధ్యలో వివాహ యోగాలు, సంతాన యోగం ప్రాప్తిస్తుంది, అది కూడా మీకు శుభమే జరుగుతుంది. ఆ టైంలో వివాహం కాని వారికి వివాహ యోగాలు ఇలాంటివి ఏర్పడతాయి. నవంబర్, డిసెంబర్లో కాస్త కుటుంబ గొడవలు వస్తాయి. ఇది జనరల్గా మనం మాట్లాడుకునేట్ల విషయాలు. అయితే ఈ ఒక జనవరిలో కుజుడు స్థాన పలటనము మరియు గురు స్థాన పలటనము రాబోయే రోజుల్లో, శని స్థాన పలటం, రాహుకేతు, ఇలా చాలా గ్రహాలు ఈసారి స్థాన మార్పిడి జరుగుతూ ఉన్నాయి. ఈ విధానంగా చూసేదైతే ప్రస్తుతము మీకు ఎవరైతే స్వంత వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళకి కాస్త ఎక్స్పెక్టేషన్స్లో కాస్త తగ్గుతుంది మార్చ్, ఏప్రిల్ వరకు. తర్వాత మీకు చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ 2-3 ఇయర్స్ కానీ బిజినెస్ కూడా ఏకదం డెవలప్మెంట్ అవుతుంది. ఇయర్ ఎండ్ వరకు నో ప్రాబ్లం. అప్పటిదాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు చాలా మంచి యోగమే, మీకు ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. మీరు అనుకున్న స్థాయికి మీరు పెరుగుతారు. మీరు కొత్త చోటు ట్రాన్స్ఫర్ కావాలి, లేదా ఈ డిపార్ట్మెంట్ నుండి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, లేదా కుటుంబం ఒక చోటు ఉంది, నేను ఒక చోటు ఉన్నాను, అక్కడ మార్పిడి కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గర రావడం, మీరు వాళ్ళ దగ్గర రావడం, ఏదో శుభం జరుగుతుంది. మీరు అనుకోని సక్సెస్ చేస్తారు. ప్రైవేట్ సెక్టర్ జాబ్లో ఉన్నవారు ఈ ఏప్రిల్ వరకు స్థాన మార్పిడి అయితే వద్దు, ఉండే జాబ్లోనే కాస్త ముందరికి వెళ్తే ఏప్రిల్ తర్వాత ఏదైనా మంచి జాబ్ మీకు దొరకచ్చు. ఆ టైంలో మీరు చేంజెస్ కోరుకోండి. ఇక విదేశాలకు వెళ్ళాలి, చదవడానికి వెళ్ళాలి, ఉద్యోగం చేయడానికి వెళ్ళాలి అనేవారు ఇప్పటి నుంచినే ప్రారంభించండి, మీకు శుభమే జరుగుతుంది, మీకు పాజిటివ్ ఉంది. ఇక స్త్రీలు, బిజినెస్ చేసేవారు మీకు చాలా శుభం జరుగుతూ ఉంది. కాస్త ఈ 3 మాసాలు కాస్త మానసికంగా ప్రశాంతత ఉండదు. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు నష్టమైపోతుంది, చేతిని ఇంకా శాలరీ ఇస్తున్నాను, ఇలాంటి ఆలోచనలు పడతాయి. కానీ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచినే మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. హ్యాపీగా మీరు డెవలప్మెంట్ అవుతారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది. మీకు భయపడకండి, మీరు అదృష్టవంతులే. అయితే ఆరోగ్యంలో మాత్రం మేజర్ ఇబ్బందులు కలిసి వస్తాయి. దాని నుంచి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఇక స్టూడెంట్స్ అయితే మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే రానే వస్తుంది. లాస్ట్ ఇయర్, దానికి ముందు ఇయర్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో దానికన్నా కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి, మీరు అనుకోండి మీకు సక్సెస్ అయిపోతుంది. ఇక కొత్తగా ఉద్యోగం లేదు అనే వారికి ఉద్యోగం ప్రయత్నించండి, ప్రాప్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కావాలి అనుకునే వారు కూడా గట్టిగా మీరు కోచింగ్ తీసుకొని నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్తో ముందట అడుగు వేయండి, ఖచ్చితంగా మీకు ప్రాప్తిస్తుంది. మీరు అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం అన్ని మంచిగానే ఉంటాయి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం, ఇబ్బందులు లేదు. అయితే ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. వేరే ఇంకేం మీకు నెగిటివ్ అయితే లేదు. అయినంత వరకు ఆరోగ్య విచారణలో జాగ్రత్తగా ఉండండి. స్మాల్ పెద్దగా ఏం రాదు. భగవంతుని నమ్ముకున్న వారికి పెద్దగా ఇది చిన్నగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మీరు కూడా నా ఆరోగ్యం బాగుంటుంది, నేను ఏదైనా చేయగలను అని మానసికంగా మీరు ధైర్యవంతులైతే ఖచ్చితంగా మీరు ఏ సమస్య వచ్చినా పోరాడగలరు, మరియు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలరు. రాత్రి త్వరగా పడుకోండి, ఉదయం త్వరగా లేవండి, టైం టు టైం ఆహారం స్వీకరించండి, అయినంత వరకు ఇళ్లల్లో చేసిన ఆహారాన్నే స్వీకరించండి, అది ఉత్తమోత్తమం. మీరు ప్రతి రోజు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఉదయం లేవగానే, లేదా వారానికి ఒకసారి విష్ణు ఆలయం, ఏదైనా విష్ణు ఆలయం దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉండండి, మీకు శుభం జరుగుతుంది. లేదో దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో నెలకు ఒకసారి అయినా పౌర్ణమి రోజున వెళ్ళి దర్శనం చేసుకోండి. రోజు వెళ్తేనూ మంచిదే, వారానికి ఒకసారి వెళ్తే మీ అనుకూలం, లేదా నెలకు ఒకసారి అయినా వెళ్తూ ఉండండి. ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామిని ఉదయాన్నే లేవగానే ఒక నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి. ఈ సంవత్సరం మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది. ఇక బిజినెస్ చేసేవారు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు, బంగారు కొనాలి అనేవారు,
భూమి కొనాలి అనేవారు ఈ యొక్క ఏప్రిల్ తర్వాత నుంచి ఆగస్టు మధ్యలో ప్లాన్ చేసుకోండి, మీకు శుభం జరుగుతుంది. ఆ సమయంలో మీరు ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదు అప్పు తెచ్చుకోవాలి, బ్యాంక్ లోన్స్ ఏదైనా చేయాలని ఎవరు ఆలోచించి ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే మీకు సక్సెస్ అవుతుంది. అంటే గ్రహాల మార్పిడి ఆడ మీకు రాహు, గురువు, ఒక పక్క శని, అన్ని గ్రహాల మార్పిడి కాస్త మీకు పాజిటివ్ తెచ్చిపెడుతుంది అనమాట. కానీ మీరు అనుకోంది సాధించాలి అంటే మహావిష్ణు అనుగ్రహం ఎక్కువ శాతం ఉండాలి. కాబట్టి రోజు ఉదయం లేవగానే మహావిష్ణు ఆశీస్సులు పొందుతూ ఉండండి, చూస్తూ ఉండండి, అయినంత వరకు దర్శనం చేయడానికి ప్రయత్నించుకుంటూ ఉండండి. దేవాలయంలో వెళ్ళి వారానికి ఒకసారి ఒక అష్టోత్తరం చేయడం అన్నా అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇది సింహరాశి వారిది. నమస్కారం. నమస్కారం. చాలా రోజుల నుంచి మీకు ఒక విచారం తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము జలదీపం వెలిగించాము, చాలా వైరల్ అయింది, చాలా మంది తెలుసుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో పర్సనల్గా కలిసినప్పుడు, బెంగళూరులో నుంచి కలిసినప్పుడు, హైదరాబాద్లో కలిసినప్పుడు, మరియు జీటీవీలో ఫోన్ చేసినప్పుడు కూడా ఆ జలవత్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా సంపాదించాలి, ఎలా తయారు చేయాలని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని పర్సనల్గా నేను రిస్క్ తీసుకొని మీకు అందరి కోసం చూడండి జలవత్తుల్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేసాం. మన సొంత కంపెనీ చూడండి, సంజీవిని ఫ్లోటింగ్ ఆయిల్ ఫిక్సేషన్ అంటే సంజీవిని దీనిపైన ఉంటుంది, సంజీవిని జలవత్తులు అనేది. ఈ ఏదైనా భక్తులకి అనుకూలంగా ఇది అందాలి వాళ్ళ ఇంటికి అని చెప్పి నేనే మా ఒక స్టాఫ్ చెప్పి ఒక కంపెనీకి టైప్ అయి పంపిస్తాను. మన హైదరాబాద్లో ఇది ఈ నంబర్ ఉంటుంది, దీనిపైన మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కొరియర్లో మీ ఇంటికి పంపిస్తారు.